వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. టాపిక్ ఏంటంటే ముఖ్యంగా జస్ట్ తాజాగా అందిన వార్త ఏంటంటే కల్వకుంట కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ విధంగా అయితే అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారో వారు ఈరోజు బెయిల్ పిటిషన్ వేశారు. ఈరోజు దాని మీద తీర్పు ఉంది. అయితే ఒక 10 నిమిషాల క్రితం పిటిషన్ మీద తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఏప్రిల్ 20 వరకు బెయిల్ని నిరాకరించింది. సో 20 వరకు ఖచ్చితంగా కవిత తిహార్ జైల్లో ఉండాల్సిందే. సో దాని గురించిన వివరాలు, అసలు ఏం జరగబోతుంది, ఎందుకు ఈ విధంగా బెయిల్ని తిరస్కరించింది అనే విషయం మీద దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఏంటి కల్వకుంట కవిత గారికి సంబంధించిన విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా ఈ యొక్క కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఉందా? ముందు నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. బెయిల్ రాదు, ఎందుకు వస్తుంది? ఒక మంచి రీజన్ ఏమన్నా పెట్టుకోపోని, అది కూడా నీకు చేతనవట్లా. లాస్ట్ మీరు చెప్పారు బాబు ఎగ్జామ్. అదే చాలా సింపుల్ రీజన్, అదేం పెద్ద విషయం లేదు. మా బాబు ఇడ్లీలు తినట్లేదు, నేను పొద్దున లేకపోతే అని చెప్పి పిచ్చి పిచ్చి రీజన్లన్నీ చెప్పొద్దు. సరే, ఏదేమైనప్పటికీ ఈవిడికైతే ఇప్పుడు 8కి వాయిదా వేశారు. అప్పుడు 8 రానే వచ్చింది. తర్వాత వెళ్ళారు జడ్జి గారు నేను అప్పుడెప్పుడో మీకు పిటిషన్ పెట్టుకున్నాను కదా, నాకు బెయిల్ ఇస్తారా అని అడిగితే ఇదేదో చాలా సీరియస్గానే ఉంది. నిన్ననే సిబిఐ ప్రశ్నించింది కోర్టు అనుమతితో, జైలుకి వెళ్ళి మరి జైల్లోనే సిబిఐ కోర్టు అనుమతితో ప్రశ్నించింది. ఇంకా వాళ్ళ ప్రశ్నలే ఇంకా స్టార్ట్ అవ్వాల, నిన్నే స్టార్ట్ అయింది. నువ్వు వాళ్ళ తెల్లారొచ్చి నీకు బెయిల్ ఎందుకు ఇస్తారమ్మాయి, ఇవ్వరుగా. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ కథ ఏందో నేను ఏప్రిల్ 20కి దీని సంగతి ఆలోచిస్తాను, ఈ పిటిషను. ఇప్పుడైతే నీకు బెయిల్ ఇవ్వడం కుదరదు, మీరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి అంటే ఆవిడ అలాగే ఆనందం తట్టుకోలేక నాకు వచ్చేసింది. అంతే. ఇప్పుడు 20వ తారీఖు తర్వాత మళ్ళీ వాయిదా పడింది అనుకోండి, మే 6 మండే నుంచి మే 31 ఫ్రైడే వరకు సమ్మర్ వెకేషన్స్. సో ఇప్పుడు 20కి వాయిదా వేసింది. 20 తర్వాత ఇంకో 10 అంటే ఇంకా లేదు, నో వే, ఛాన్స్ లేదు. అంటే కరెక్ట్ అది మే 5కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 14 రోజులు అంటే ఆ 10 రోజులు ప్లస్ ఇంకో 4 రోజులు, మే 4వ తారీఖు మళ్ళీ విచారణ ఉంటుంది. అప్పుడు ఒక్క 2 రోజులు చాలా కీలకం వీళ్ళకి. ఆ 2 రోజులు కాస్త గడిస్తే కవిత ఇంకా మే 31 ఫ్రైడే వరకు తిహార్ జైల్లోనే ఉంటుంది. 100% అది అక్కడే ఉంటుంది, రాదు. తిహార్ జైల్లో ఉన్న కవితకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? దాని మీద ఎటువంటి వార్తలు రావట్లేదు. మీకున్న అప్డేట్స్ ఏంటి? అంటే ఆవిడ ఫస్ట్ స్టార్టింగ్ కోర్టు అనుమతితో నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఇంత లిస్ట్ ఇచ్చింది. వాళ్ళు కూడా సర్లే ఇదేదో కొన్ని తీసుకోపో అని చెప్పారు. అవి కూడా వీళ్ళు ఇవ్వట్లా. అంటే రీజన్ కోర్టులో పెన్ను పేపర్ అడిగింది. జైలు అధికారులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నీ మానసిక స్థితిని చూసి వాళ్ళు నీకు పెన్ను ఇవ్వాలా పేపర్ ఇవ్వాలా చూస్తారు. నువ్వు అది తీసుకొని గొంతులో పొడుచుకుంటే, లేదా నేను పొడుచుకుంటాను అని బెదిరిస్తే, పక్కోళ్ళని పొడిస్తే, ఏమో నువ్వు క్రిమినల్. ఇప్పటివరకు అయితే నువ్వు ఇట్లాంటి దందాలు చేసేదానివని తెలుసు. నీకు ఇక నేర చరిత్ర ఉందో లేదో మాకు తెలియదు కదా. మరి నీ మానసిక స్థితి కూడా మాకు తెలియదు, నీ మెంటల్ స్టెబిలిటీ మాకు తెలియదు. మా దగ్గర నువ్వు 4 రోజులు ఉన్న తర్వాత నిన్ను చూసి అర్థం చేసుకుని అప్పుడు నీకు ఇస్తా. నువ్వు గబగబా ఇప్పుడే జైలుకి వచ్చేసి వెంటనే నా కోర్టు అది ఇమని చెప్పింది ఇది ఇమని చెప్పింది అంటే కుదరవు అక్కడ. నెక్స్ట్ మంగళసూత్రం లాంటి ఏవైనా సరే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు నా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో ఎలా ఉన్నావో, నిన్ను నా 24 గంటలో 48 గంటలో నిన్ను చూసి పర్వాలేదు సరే ఈవిడకి కుర్చీ ఇవ్వచ్చు, ఈవిడకి పెన్ ఇవ్వచ్చు, ఈవిడకి పేపర్ ఇవ్వచ్చు అని నాకు అనిపిస్తే అప్పుడు ఇస్తా. అయినా సరే ఈవిడకు తట్టుకోలేక నాకు పెన్ను పేపర్ కావాలని చెప్పినా నాకు ఇవ్వట్లేదు అని గొడవ చేసింది. సరే తీసుకోపా అని చెప్పి ఇచ్చేసారు. ఇంకా తర్వాత నాకు జపమాల కావాలి అని అడిగింది. ఆ జపమాల ఇట్లా అది కూడా ఇచ్చేసారు. ఆ భగవద్గీతలు, రామాయణాలు ఇలాంటివన్నీ అడిగినప్పుడు అవి కూడా ఇచ్చేసారు. ఏదో తుతు మంత్రం అనుకుంటా ఒక మూలకు కూర్చొని అవన్నీ చదువుకుంటా జపాలు చేసుకుంటా కాలం వెళ్ళదీస్తుంది. ఇంతే. ఇంకా వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి జైల్లో. యాక్చువల్గా ఏంటంటే జైల్లో సీనియర్ ఖైదీలు ఉంటే వాళ్ళకి కొంత జూనియర్ ఖైదీలు అసిస్టెంట్లుగా పనిచేస్తారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అంటే కొంచెం ఆర్థిక స్తోమత బాగాలేని ఖైదీలు వీళ్ళకి అసిస్టెంట్లుగా పనిచేస్తే వీళ్ళు వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు. దాంతో వాళ్ళు అక్కడ కొంచెం బాగా బతుకుతారు. అలా జైలు అధికారులు కూడా పెడతారు. రోజు వీళ్ళ డ్యూటీ ఏంటంటే వచ్చి ఆవరణంతా ఊడ్చి వాళ్ళకి గిన్షుల్లో ఇచ్చి ఇంకేమైనా కావాలంటే సమకూర్చి వెళ్ళిపోవడం. ఇట్లా ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ బట్టలు ఇస్తే బట్టలు ఉతికి ఇవ్వడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఎదుర్కొనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ కవితని ఎలా అయితే అరెస్ట్ చేశారో
ఈవిడ రిమాండ్ ఖైదీయే ఇప్పటికి, అండ్ పెన్ ఉంది, పేపర్ ఉంది ఆవిడ దగ్గర. నువ్వు బట్టలు ఉతకడానికి నీకు అసిస్టెంట్ని ఇచ్చే ఛాన్స్ లేదు. ఏమో నువ్వు వాడికి ఏ సమాచారం అందిస్తావో, ఆ ఖైదీగాడు వెళ్ళి ఇంకెక్కడ ఏం చేస్తాడో. ఎందుకంటే వేరే ఖైదీలకి ఫోన్ ఫెసిలిటీలు ఉంటాయండి బేసికలీ. అంటే ఈ సమాచారం చెప్పాలంటే ఇప్పుడు నీకు ఒక అసిస్టెంట్ నేను పెట్టా, నువ్వేం చేస్తావు, వాడిని ఆశ చూపించి నేను తెలుసు కదా ఎవరో, నీకు బయటకు వచ్చాక 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు ఇస్తా, నాకు ఒక్క చిన్న సహాయం చేయి. నువ్వు మీ వాడికి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఎల్లుండో ఈ నెంబర్ కాల్ చేసి ఈ విషయం చెప్పు, ఇట్లాంటివి ఏమన్నా చెప్తారు, లీకులు అవుతా ఉంటాయి. అందుకని చెప్పేసి వాడిని ములాఖత్ వేసుకొని, ఎవడన్నా మీ తెలిసిన వాళ్ళ ములాఖత్ వేసుకొని నా సమాచారం వాళ్ళతో చెప్పు, ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి. అందుకని చెప్పి వీళ్ళకి అసిస్టెంట్ అని పెట్టరు. ఎందుకు ఇప్పుడు అసిస్టెంట్ గొడవ అంటే, కవిత బట్టలు కవితే ఉతుక్కుంటుంది అని చెప్పడానికి. కవిత బట్టలు కవితే ఉతుక్కుంటుంది, కవిత మనుషులు కవితే తెచ్చుకుంటుంది, కవిత బాత్రూమ్ కి కవిత వెళ్తుంది, కవిత పడుకోవడం కవితే పడుకుంటుంది, కవిత తిండి కవితే తెచ్చుకుంటుంది. ఆవిడకి ఇంకెవరు అసిస్టెంట్లు లేరు, ఎవరు తేవట్లేదు. వీళ్ళు కూడా విఐపి ట్రీట్మెంట్ అంటేనండి ఇంటి భోజనం ఎలా చేస్తున్నారు, అండ్ నీకు కావాల్సిన ప్రైవసీ ఇస్తారు. మిగతా వాళ్ళకంటే నీకు పరుపు దిండు దుప్పటి కావాలంటే అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని జైల్లో విఐపి అంటారే తప్పితే విఐపి అన్నది మాత్రం మరి మనకి ఓయో రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఒక టీవీ కేజ్రీవాల్కి ఇచ్చినట్టు టీవీ కావాలంటే అడగొచ్చు, వార్తాపత్రికలు లాంటివి అడిగితే తెచ్చిస్తారు. అఫ్ కోర్స్ దానికి కూడా కనీస రుసుము చెల్లించుకోవాలి వాళ్ళు. ఇట్లా కొన్ని ఉంటాయి ఫెసిలిటీస్, అంతే. మరీ అతిగా ఏం ఉండవు. మెడిసిన్స్ ఎలా చేసుకుంటారు, హోమ్ మేడ్ మెడిసిన్స్ కొద్ది గొప్ప, కొంతమందికి పచ్చడిలో ఇంటి స్నాక్లో అలౌ చేస్తారు, అంతే. అంతే, దాన్నే జైల్లో విఐపి అంటారు. అసలు లేని దానికంటే కొంచెం విఐపి, మామూలు కింద పడుకోవాలి, వీళ్ళకి చాపు పరుపు ఇస్తారు, అంతే. అంతే తప్పించి జైల్లో విఐపి ట్రీట్మెంట్ అంటే వెంటనే మనం పెద్ద 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఏసీలు గీసీలు ఇవి ఏవి ఉండవు, అంతే. సాధారణ ఖైదీల కంటే ఒక రవ్వ ఆఫీసర్ అంతా అడిషనల్ గా వాల్యూ ఉంటుంది. అసలు కవిత అరెస్టుని మనం రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ వేసిన ఒక స్కెచ్ లాగా మనం భావించవచ్చు. అసలు కాదు, బీజేపీ అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చాయి, దానికి బీజేపీకి సంబంధం ఏంటంటే, మరి ఇంతకుముందు 2-3 సార్లు వదిలేశారుగా పాపం అదే బీజేపీ వాళ్ళు. అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చిన ఎఫెక్ట్ కారణంగా అదే ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇస్తుంది. కాబట్టి అరెస్ట్ చేసేసి మేము ఖచ్చితంగా ఉన్నాము, బీఆర్ఎస్ విషయంలో మేము నిక్కచ్చిగా ఉన్నామని చెప్పడానికి ఆ ప్రొజెక్షన్ కోసం చేసినా. అంటే విషయం ఏంటంటే ఇక్కడ కవితకు అనవసరంగా ఎక్స్ట్రా వాల్యూ ఇస్తున్నారు మీరు. రీజన్ ఈవెన్ అరెస్ట్ చేయకపోతే మాకు బీజేపీకి తెలంగాణలో ఉనికి లేదు అనే ప్రసక్తి లేదు కదా. ఈవిడ కీలకం, అసలు ఈవిడ ఉంటేనే మేము గెలవట్లేదు, ఈవిడిని కొంచెం తప్పిస్తే గానీ మేము తెలంగాణలో నడవలేము తిరగలేము అనే పరిస్థితి ఏం లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ సీరియస్ గా తీసుకోవట్లేదు, లిక్కర్ కేసులో అరెస్ట్ చేయట్లేదు అని అసలు బీఆర్ఎస్ కి వాల్యూ ఇవ్వట్లేదు. కేసీఆర్ కి ఎగనెస్ట్ గా బీజేపీ ఉందన్నప్పుడు కేసీఆర్ కి ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఓటింగ్ ఏదైతే ఉందో అది బీజేపీ టర్న్ అయ్యే అవకాశం ఉంటుందిగా అన్నా కూడా. వీళ్ళని అసలు మీరు లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ని కానీ, కేటీఆర్ కానీ, కవితని కానీ, ఆ బీఆర్ఎస్ పార్టీని కానీ కనీసం లెక్కల్లోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి అలా అంటారు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ని అంత తేలిగ్గా తీసేస్తారు. నాకు తేలిగ్గానే 10 సంవత్సరాలు చేసిన దరిద్రాన్నే కదా ఇప్పుడు వీళ్ళు పూడ్చలేక చేస్తున్నారు. ఆ 10 సంవత్సరాలు చేసిన దందాలకే కదా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు చేసిన అవినీతికే కదా జనాలు ఇప్పుడు వాళ్ళని తీసి చిదరించుకున్నారు. టైం వచ్చింది, జనాలు దూరం పెట్టేశారు. ఇంతకుముందు అంటే బలవంతంగా ఉంచుకున్నారు, వీళ్ళే ఉన్నారు. అతని చేయల చాలా సింపుల్. వీళ్ళని అసలు లెక్కల్లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రాజకీయంగా కూడా ఎటువంటి జీరో ఎఫెక్ట్ చూపేదంటే జీరో. ఎందుకంటే వీళ్ళలో జనం నుంచి పుట్టుకొచ్చిన నేతలు ఎవరు లేరు బీఆర్ఎస్ లో. అక్కడిక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళే ఏదో చూపించుకున్నారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ సుట్ కేసులు వాళ్ళు చదువుకుంటే బాయ్ అని చెప్పేసి, అంతే సరిపోయింది. ఇంకేముంది వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి.